బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధనలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. చాలా మంది బైబిల్ చదువుతారు కానీ సత్యాన్వేషణ ధోరణిలో చదవగలిగిన కెపాసిటీ లేదండి. బుర్ర లేకుండా, సబ్జెక్ట్ లేకుండా బైబిల్ ఏమీ అర్థం కాదు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడిని ఏమనాలంటే బుర్ర లేనివాడు అనాలి. బైబిల్ అంటుంది, నేను అంటలేదండి. నేనేం తెలియదు, బైబిల్ చెప్తున్నాను. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు అంటే ఎవరు? బుర్ర లేనివాడు, కేవలం భూ సంబంధమైన వాటిని మాత్రమే ఆలోచించగలిగిన కెపాసిటీ కలిగిన వాడు. బుర్ర తక్కువ వాడు, సబ్జెక్ట్ లేనివాడు. వాడికి ఏం అర్థం కాదు, ఏమీ అర్థం కాదు. కెపాసిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎక్కువ సబ్జెక్ట్స్ చదివగలిగిన కెపాసిటీ ఇంప్రూవ్ చేసుకోమని చెప్తాను పిల్లలకి నేను. సో ఇంజనీరింగ్ లో గొప్ప విషయం ఏంటంటే, ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఒకేసారి 50 సబ్జెక్టులు చదివే బ్రెయిన్ ని వాళ్ళు డెవలప్ చేస్తారు. మనలో చాలా మందికి తక్కువ బ్రెయిన్ ఉండడానికి గల కారణం ఏంటి తెలుసా? మనకు ఒక సబ్జెక్టే తెలుసు, ఒక లాంగ్వేజే తెలుసు. ఆ లాంగ్వేజ్ లో కూడా రోజు ఒక 20 పదాలు వాడతాం, అంతవరకే. లిమిటెడ్ నాలెడ్జ్. ఇంజనీరింగ్ చదివితే అర్థం ఏంటి? యు ఆర్ ఎక్స్పోజ్డ్ టు 50 సబ్జెక్ట్ అట్ ద సేమ్ టైం. బ్రెయిన్ ఏమైంది తెలుసా? ఆ 50 ఒకేసారి చదవాలని అయింది. మళ్ళీ అందరికీ పెరగదు, ఎందుకంటే కొంతమందికి ఇష్టం లేదు చదవడం. చదువు ఇష్టం లేని వాళ్ళకి ఇన్ని సబ్జెక్టులు అవసరం లేదు. నాలెడ్జ్ అంటే, సత్యం అంటే, సబ్జెక్ట్ అంటే ఆసక్తి కలిగి నేర్చుకునే వాళ్ళకి ఇది అవసరం. సువార్త సమయం టాపిక్ ఏంటంటే, యేసు ప్రభువారు నందు విశ్వాసం ఉంచిన వారు క్రైస్తవులు అవుతారా, నజరేతు వాళ్ళు అవుతారా, యూదులు అవుతారా? బైబిల్ ఏం చెప్తుంది? యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచితే క్రైస్తవులు అవుతారా? బైబిల్ చెప్తుందా ఆ విషయం? యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచితే యూదులు అవుతారా? బైబిల్ చెప్తుందా ఆ విషయం? యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచితే నాజరీన్స్ అవుతారా, మెస్సియానిక్స్ అవుతారా? ఎవరు మీరు? యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచేవాళ్ళు ఎవరు మీరు? మేము క్రైస్తవులం. బైబిల్ చెప్పింది ఆ మాట. సత్యాన్వేషణ చేయాలని నేను చెప్తున్నాను మీ అందరికీ. కొన్ని విషయాలు గమనిద్దాం, మీకే అర్థమైపోద్ది, ఈజీగా అర్థమైపోద్ది. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఎవరైనా? యూదుల రాజుగా. ఈయన ఎవరంట? యూదులకు రాజు. క్రైస్తవులకు రాజా? క్రైస్తవులకి దేవుడిగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని వచ్చారా వీళ్ళు? మరి ఎవరన్నా వచ్చారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ వచ్చారు. సత్యాన్వేషణ చేయాలి, జాగ్రత్తగా గమనించాలి. ఈయన యూదుల రాజు అంటండి. రాజు అంటే ఒక రాజ్యం ఉంటుందండి, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ యూదులు అంటండి. మరి క్రైస్తవులు ఎవరండి? క్రైస్తవుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనలేదా వీళ్ళు? అసలు క్రైస్తవులు అనేవాడు బైబిల్లోనే లేదన్నాను పోయిన వారం నేను. క్రీస్తు సంబంధి, ఇంగ్లీష్లో మెస్సియానిక్. ఈ వర్డ్కి క్రైస్తవులు అని ట్రాన్స్లేషన్ చేసుకుంటే అయిపోద్దా? ఇష్టానుసారంగా చేసుకోవచ్చా? బైబిల్లో క్రైస్తవులు, క్రైస్తవ మతము లేదు, ఫుల్ స్టాప్. ఇంకొక వచనం గమనిద్దాం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి ఇలా అడుగుతున్నాడు, యూదుల రాజువు నీవేనా? ఏమంటే పిల్లాడు అడుగుతున్నాడండి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా యేసు అతను చూచి ఎస్ అన్నాడు. నీవన్నట్లే అనను. యేసు ప్రభువారు నేను క్రైస్తవులకి దేవుణ్ణి, క్రైస్తవుల రాజుని అని చెప్పట్లేదండి. యూదులకే దేవుణ్ణి అంటున్నాడు, యూదులకే రాజుని అంటున్నాడు. నువ్వు యూదుల రాజు అంటే అవును, నువ్వు అన్నట్లే నేను రాజునే యూదులకి అంటున్నాడు. మరి క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారు? నా ప్రశ్న అదే. క్రైస్తవులు వాళ్ళ పండుగలు, వాళ్ళ నక్షత్రాలు, వాళ్ళ సిలువలు, వాళ్ళ బల్లారాధనలు, వాళ్ళ పూజలు, వాళ్ళ పునస్కారాలు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? సత్యం తెలియద్దా మనందరికీ? యేసు ప్రభువారు చెప్పొద్దా మనందరికీ? హలో, ఎంతమందికి అర్థమవుతుంది? యేసు ప్రభువారు అనలేదు నేను యూదులకు రాజులకు మాత్రమే కాదు ప్రపంచంలో అందరికి రాజున అన్నాడా? క్రైస్తవులకు రాజున అన్నాడా? తప్పు అట్లా అనకూడదు అన్నాడా? లేదు, ఆయన ఒప్పుకుంటున్నాడు, నువ్వు అన్నట్టే నేను యూదుల రాజుని. 29వ వచనం కూడా చూడండి. ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమను ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయన అపహసించారు, ఫుల్గా అపహసించారండి.
అప్పటికి కూడా యూదుల రాజే ఆయన. 37వ వచనం కూడా చూడండి, కిందకి రండి కొంచెం. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. ఈయన యూదులకు రాజండి, క్రైస్తవుల దేవుడు కాదు, క్రైస్తవుల రాజు కాదు. క్రైస్తవులు అనేవాళ్ళు లేరు అసలు. అప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? మరి ఎక్కడొచ్చిందండి ఇంత పెద్ద క్రైస్తవ్యం, ఇంత పెద్ద క్రైస్తవం, ఇన్ని చర్చిలు, అరే వీధికి ఒక చర్చి, బల్లగుద్ది ప్రకటించే పాస్టర్లు. ఈయన యూదుల రాజుగా పుట్టాడు, యూదుల రాజుగా పుడతారని చెప్పారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు. ఈయన యూదుల రాజు అన్న సంగతి మర్చిపోయారేంటండి? క్రైస్తవుల రాజును చేసుకుంటున్నారేంటండి? ఆయన యూదుల రాజు కదా. సత్యాన్ని తెలుసుకోవాలా వద్దా? ఇప్పుడు చదివిన వచనం చూశారు కదా, 37వ వచనంలో ఏం రాయబడింది? ఆయన నేరం ఏంటంట? ఆయన వేసిన శిలువ పైన ఏం కొట్టారు? పైన యూదుల రాజు అయిన యేసు అని పైన రాశారండి. ఆయన శిలువ పైన రాసింది అదే. వీళ్ళు శిలువ గుర్తులు వేసుకుంటారు, దానిపైన అది రాయరే. యూదుల రాజు అయిన యేసు అని రాయాలి కదా. పై విలాసము. క్రైస్తవులకు రాజు కాదు, క్రైస్తవులకు దేవుడు కాదు, క్రైస్తవ మతం సృష్టించలేదు ఆయన. యూదుల రాజుగా పుట్టాడంట ఆయన. ఆయన యూదులకు రాజు అయితే నువ్వు ఎవరివి? లూకా సువార్త 1వ అధ్యాయము 31వ వచనం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. క్రైస్తవుల్ని ఏల్టలేదు ఏంటండి? ఈయన యాకోబు వంశస్థుల్ని యుగ యుగాలు ఏళ్తాడంటండి. వింటున్నారా? ఎక్కడో ఆఫ్ ట్రాక్ అయ్యారు కదా. మనం నమ్మే సిద్ధాంతం తప్పు అని ఒకడు మనకు నిరూపిస్తే మన బ్రెయిన్ అంట తట్టుకోలేదంట దాన్ని. అంటే సడన్గా దాన్ని తట్టుకోలేదు. నువ్వు ఒక వ్యక్తిని బాగా మంచోడని నమ్మావు 10 సంవత్సరాలుగా, సడన్గా వాడు చెడ్డోడని తెలిసి వచ్చింది అనుకోండి, ఆ బ్రెయిన్ తట్టుకోలేదండి, షాక్ గురైంది. అలాంటి షాక్ ఒకటే నేను చూపిస్తున్నానండి క్రైస్తవులకి. క్రైస్తవులారా మీరెవరు? ఈయన యూదులకు రాజు, ఆయన యాకోబు వంశస్థులను ఏలడానికి వస్తే నువ్వెవరు అయ్యా బాబు? నువ్వు మా దేవుడు అనుకుంటున్నావు, మహారాజు అనుకుంటున్నావు. మహారాజా, ఈయన నీకు రాజు కాదయ్యా, యాకోబు వంశస్థులకు రాజు. క్రైస్తవులు ఎక్కడా అంటే వీళ్ళు ఏదో పుట్టించుకున్నారు కదా మధ్యలో, ఏదో అనుకున్నారు కదా మధ్యలో. వీళ్ళు ఈయన ఆయన కాదు కదా. యేసు క్రీస్తు ప్రభువారు యూదులకు రాజు. యూదులకు రాజుగా ఆయన చెప్పుకున్నందుకే ఆయన శిలువ మరణం పొందాడు. ఈయన యూదులకు రాజు అన్న సంగతి ఇశ్రాయేలు వంశస్థులను ఏళ్తాడని దూత చెప్తుందండి. చూడండి అక్కడ, నేను చెప్పట్లేదండి, ఇవన్నీ నా మాటలు కాదు. 29వ వచనం. ఆమె అంటే మరియా ఈ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చూడగా దూత ఇలా అంటుంది, మరియా భయపడకము. ఏమంటుంది? మరియా భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఇక్కడ మరి క్రైస్తవులు ఎక్కడున్నారు? సీన్లో లేరు కదా. క్రైస్తవ మతం ఎక్కడుంది? క్రైస్తవ విశ్వాసం ఎక్కడుంది? బైబిల్లో నుంచే చెప్తున్నాను నేను, బయట ఏం చెప్పలేదండి. ప్రియా దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఎంత కటిక చీకటి, ఎంత గడ్డు చీకటి ఈ లోకములో ఉన్నదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మోసం అంటే ఇది కదా, గ్రాండ్ మోసం అంటారు దీన్ని. హూ ఆర్ యు మ్యాన్? ఆర్ యు క్రిస్టియన్? బట్ యు ఆర్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద బైబుల్. వేర్ ఆర్ యు కమ్ ఫ్రమ్? హూ క్రియేటెడ్ యూ? హూ క్రియేటెడ్ క్రిస్టియానిటీ? పైగా యేసు ప్రభువారు చుట్టూ మతం వల్లి, ఇక్కడేం రాయబడింది? ఆయన చుట్టూ మతం వల్లినట్టు రాయబడలా. ఇక్కడేం రాయబడింది చూడండి, ఆయన గొప్పవాడే, 32వ వచనం, ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. అరే, దేవుని కుమారుడుగా ఈయన పేరు పొందుతాడు. దేవుడుగా కాదు, దేవుని కుమారుడుగా. ఆ తండ్రి అయిన దేవుడు ఈయనకి తండ్రి అయిన దావీదు సింహాసనం ఇస్తాడు. అరే, ఎటుపోయిన ఈ మాటలన్నీ దూత చెప్పిన మాటలు. మై డియర్ ఫ్రెండ్స్, సత్యం చాలా కఠినమైనది, కఠోరమైనదండి. నిజం నిప్పు లాంటిదండి. ఈ రోజున అందరూ
చాలా ఈ మాట విని చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. క్రైస్తవులు అయితే డిస్టర్బ్ అవుతారండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కాలంగా క్రైస్తవులుగా చలామణి అవుతూ వస్తున్నారు కాబట్టి. యేసు ప్రభువారు యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజు. ఆయన పేరేంటో తెలుసా? యేసుక్రీస్తు అంటే రక్షించే రాజు, తన ప్రజలను రక్షించడానికి వచ్చిన రాజు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. క్రీస్తు అంటే కింగ్, మెస్సయ్య. ఈ మోసాన్ని యేసు ప్రభువారు చూశారు. చూసి ఏమన్నారు చూడండి. ఆయన మత్తయి సువార్త 23వ అధ్యాయంలోకి రండి. 13వ వచనం అందరూ గమనించాలి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, అయ్యో మతస్థులారా, అయ్యో మతం క్రియేట్ చేసిన వారులారా, మత బోధకులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. అంటే యేసుక్రీస్తు వారు ఏ రాజ్యానికి రాజో, యేసుక్రీస్తు వారు దేన్ని ఏలటానికి వచ్చాడో దాన్నంతా పక్కన పడేసి మోయుదురు. మీరందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. చాలా మంది ఏమంటారు, అబద్ధ బోధకులు వస్తారు, కల్ట్స్ వస్తారు, వాళ్ళు ఏదేదో చెప్తారు. ఏదేదో ఎందుకు చెప్తారు? బైబిల్లో ఉన్నది చెప్పేవాళ్ళు సత్యవంతులు. ఏదేదో ఎప్పుడు చెప్పారు? 4వ శతాబ్దంలో చెప్పారు. ఏదేదో ఎప్పుడో చెప్పారంటే బైబిల్లో లేనిది చెప్పిన వాళ్ళు మోసగాళ్ళు. వాళ్ళు అబద్ధ బోధకులు ఎవరు అంటే బైబిల్లో లేని విషయాలు చెప్పేవాళ్ళు. యేసుప్రభువు వారు పుట్టారు, మరణించారు, తిరిగి లేచారు, కానీ ఇవన్నిటికీ పండగ యాడ్ చేయలేదండి ప్రభువారు. అది కదా మన మెసేజ్. యేసుప్రభువు వారు పుట్టారు, నో పండుగ. యేసుప్రభువు వారు మరణించారు, నో పండుగ. యేసుప్రభువు వారు తిరిగి లేచారు, నో పండుగ. దేవుని ఆజ్ఞ లేదు, ఆదివారానికి ఆజ్ఞ లేదు. యేసుప్రభువు వారు తిరిగి లేచారు, కానీ ఆదివారం లేవలేదు. యేసుప్రభువు వారు జాగ్రత్త గమనించాలి, ఎప్పుడు లేచారో ఎవరికి తెలియదు, కానీ చెప్పలేదు. కానీ బైబిల్లో ఆయన తన శిష్యులకి మగ్దలేని మరియకి ఎప్పుడు కనపడ్డాడో చెప్పాడు. ఆయన ఉదయాన్నే కనపడ్డాడు. ఎందుకంటే వాళ్ళు ఉదయం వచ్చారు చూడటానికి సమాధిని. ఆదివారం ఉదయాన్నే కనపడ్డాడు. ఇక ఆదివారం ఉదయం కనపడితే అప్పుడు తిరిగి లేచినట్ట? కొంచెమని ఆలోచించరా మీరు? బాబు నేను ఎప్పుడో లేచాను, ఇప్పుడు మీకు కనపడుతున్నానని చెప్తున్నాడు ఆయన. అంటే మీ మతం మీకు ఏది చెప్తే అది నమ్ముతారు. మీ మతం మీకు ఏ పండుగ పెడితే అది నమ్ముతారు. మీరు సత్యాన్వేషణ చెయ్యరు. వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్ముకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. మీరు సత్యాన్వేషణ చేసుకోండి, మీకే బయటపడతాయి అన్నీ. మీరు సత్యాన్వేషణ చేయగలిగిన కెపాసిటీలో ఉన్నారా అసలు అని నేను అడుగుతున్నా. So few people are not up to the mark to do the search of truth. సో ఇప్పుడు ప్రభువారు ఏమంటున్నారు? నేనెందుకు వచ్చానో, ఏ రాజ్యానికి స్థాపించడానికి వచ్చానో, మిమ్మల్ని ఏ రాజ్యానికి తీసుకెళ్తానికి వచ్చానో, మిమ్మల్ని యూదులనుగా చేయడానికి నేను వచ్చానో, యూదులుగా మిమ్మల్ని పాలించడానికి నేను వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని మూసేస్తున్నారు. 15వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మత బోధకులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 నరకపాత్రులుగా చేయుదురు. మై గాడ్, అసలే దుర్మార్గ దుష్టమైన జీవితంలో వాళ్ళు మగ్గుతూ ఉంటే ఇంకా డబుల్గా వాళ్ళని పాపంలోకి నెడతారంటండి. 2 నరకపాత్రులు. అజ్ఞానం నిజంగా చాలా ప్రమాదకరం అండి. తెలియకపోతే ఎంత ప్రమాదకరమో ఆలోచించండి ప్రియాదు. అందుకే చదువుకోవాలంటుంది. లెర్న్ థింగ్స్, లెర్న్ ఇంగ్లీష్, లెర్న్ ఫ్రెంచ్, ఇఫ్ నీడెడ్ లెర్న్ ఎనీథింగ్. జ్ఞానం తెచ్చుకోవడానికి చదువుకోండి. సో ఈ విధంగా క్రైస్తవులు అనే కొత్త మతాన్ని క్రియేట్ చేసి యేసు ప్రభువారు ఎందుకు వచ్చారో సైడ్ లైన్ చేసేసారు. ఆయన యూదుల రాజుగా పుట్టాడు, యూదుల రాజుగా పెరిగాడు, యూదుల రాజుగానే చనిపోయాడు, యూదుల రాజుగానే తిరిగి లేచాడు. కానీ పక్కకు నెట్టేశారు. అది పక్కకు నెట్టేసి నువ్వు క్రైస్తవులకి దేవుడు అయ్యా, అసలు యూదులకి నీకు సంబంధమే లేదన్నట్టు మాట్లాడుతున్నారండి. మై గాడ్, ఎంత దారుణం. లూకాసు వార్త 23వ అధ్యాయము 38వ వచనం. తెలివితేటలు పెంచుకోండి, మీకు మీరే స్వయంగా తెలుసుకోండి. ఎవరో చెప్పిన పెట్ట కథలు, కట్టు కథలు కాదు. నేను రీజనింగ్ అడుగుతున్నాను. క్రిస్మస్ బైబిల్లో లేదు, ఈస్టర్ బైబిల్లో లేదు, గుడ్ ఫ్రైడే బైబిల్లో లేదు, పుట్టినరోజులు బైబిల్లో లేవు, ఆదివారం ఆరాధన బైబిల్లో లేదు. బైబిల్లోకి వెళ్ళి చూసుకోండి, చదువుకోండి. చూడండి, లూక్ చాప్టర్ 23 వర్స్ 38. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా రాయబడెను. చూసారా,
పై విలాసం అంటే ఏంటి? సిలువ ఇట్లా వేసిన తర్వాత పైన బోర్డు ఒకటి పెడతారు. ఇతను ఏం తప్పు చేశాడో ఆ తప్పు ఇక్కడ రాస్తారు. దొంగ అయితే దొంగ అని రాస్తాడు, నేరం చేస్తే ఆ నేరం. ఈయన చేసిన నేరం ఏంటి? ఈయన యూదుల రాజుగా చెప్పుకున్నాడంట. ఈయన ఎక్కడ ఏం రాశారు? పై విలాసం ఏం రాశారు చూడండి, ఇతను యూదుల రాజు అని పై విలాసం రాశారట. ప్రభువారు సిలువ పైన క్లియర్గా పెద్ద పెద్ద అక్షరాలతో యూదుల రాజు అని పెట్టినా కూడా అపవాది నిన్ను మోసం చేసిందే. బోర్డు పెట్టాడు ఆయన, నేను యూదుల రాజుని, నన్ను చూడండి, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అయినా మోసం చేసిందే నిన్ను. ఎంత పెద్ద మోసము! ఎంతమందికి అర్థమవుతుంది? అసలు యేసుప్రభు వారు చెప్పిన శుభవార్త ఎవరైనా విన్నారా? అదేమనంటే, లేఖనముల ప్రకారం యేసుప్రభు వారు మరణించను, లేఖనముల ప్రకారం యేసుప్రభు వారు సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారం యేసుప్రభు వారు తిరిగి లేచను. ఇదే శుభవార్త అని చెప్పుకుంటున్నారు. అది పౌలు గారు చెప్పింది కొరింథీయులకి ఎక్స్ప్లెనేషన్లో. అది ఎవరికి ప్రకటించలేదే. ఆయన ప్రకటించింది ఏంటో తెలుసా? యేసుప్రభు వారు చెప్పి శుభవార్త, దేవుని రాజ్య శుభవార్త. మోసం, దగ జరుగుతూ ఉన్నది, జరగబోతుంది. జాగ్రత్తగా మెలకువ కలిగి దేవుని వాక్యాన్ని పరిశీలించగలిగితేనే జ్ఞానం వచ్చింది. మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు అపవాది, మిమ్మల్ని మింగటానికి రెడీగా ఉన్నాడు అపవాది. ఆల్రెడీ మింగేశాడు చాలా మందిని. సో అందుకే నేను చెప్తుంది ఏంటంటే, క్రైస్తవులకు రాజుగా పుట్టాడా యేసుప్రభు వారు? అసలు క్రైస్తవులు అనేవారు లేరు కదా యేసుప్రభు వారు పుట్టినప్పుడు. అపోస్తల కార్యం మొత్తం చదువుకోండి. యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన యూదులు, యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన యూదులు, యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన యూదులనే రాయబడింది. దేవుని యొక్క సత్యము సత్యాన్వేషణ చేయగలిగిన వారికే దొరుకును. యేసుప్రభు వారు యూదుల రాజు, యూదుల కోసం వచ్చాడు, యూదుల రాజుగా పుట్టాడు. ఇంకొక వచనం నేను చూపిస్తే మీకు అర్థమవుతుంది. రోమేలుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. సత్యాన్ని తెలుసుకోవడానికి ఇంకొక మెట్టెక్కుతున్నాం మనం. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు అంటే ఏంటంటే, చూడండి, యేసుప్రభు వారు పుట్టే సమయానికి ఆ ఇశ్రాయేల్ రాజ్యంలో అందరూ యూదులు ఉన్నారు. అంటే యూదా గోత్రపోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. బెంజమిన్ గోత్రపోళ్ళు కూడా ఉన్నారు, లేవీలు కూడా ఉన్నారు. కానీ యూదా గోత్రపోళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి అది యూదా రాజ్యం అంటారు. యేసు ప్రభు వారిని నమ్మిన యూదులు కొంతమంది పక్కొచ్చారు, నమ్మని యూదులు కొంతమంది పక్కొచ్చారు. యేసు ప్రభు వారి పరిచర్యలో జరిగింది ఏంటంటే, ఆ యూదుల్లో కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. నమ్మిన యూదులు నమ్మని యూదుల మధ్య భేదం కూడా కలిగింది. అక్కడ భేదం కలిగి నమ్మిన యూదులేమో యేసు ప్రభు వారి పక్కకు వచ్చేసారు, నమ్మని యూదులేమో అటు పక్క వెళ్ళిపోయారు. సో ఇలా యూదుల్లో భేదం వచ్చేసి 2 గ్రూపులు అయిపోయారు. ఒకళ్ళేమో యేసు ప్రభు వారిని నమ్ముతున్నారు, ఎలా? క్రీస్తుగా. ఇంకొంతమంది ఈయన క్రీస్తు కాడు, ఎందుకంటే ఈయన విశ్రాంతి దినాన్ని ఫాలో అవ్వట్లేదు, దేవునికి సమానుడిగా ఎంచుకుంటున్నాడు అని వాళ్ళకి కలిగిన ఆలోచన, అండర్స్టాండింగ్లో ఉండిపోయి యేసు ప్రభు వారిని అయితే నమ్మలేదండి. నమ్మిన యూదులు ఉన్నారు, నమ్మని యూదులు ఉన్నారు. ఇప్పుడు ఎవరు మరి యేసు ప్రభు వారు నిజముగా రక్షించేది? నమ్మిన యూదుల్ని. వాళ్ళని ఇప్పుడే వాక్యం చదివి ఏమన్నారు అక్కడ? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు అంటే ఏంటి? కేవలం అబ్రహాము సంతానమైనంత మాత్రాన యూదుడు కాదు దాని అర్థం. బాహ్యమునకు యూదుడైన వాడు అంటే ఏంటి? పేరుకు మాత్రం యూదుడు, కానీ యేసుప్రభు వారు నమ్మట్లా. సో ఇక్కడ క్రైస్తవులు ఉన్నారా? నా పాయింట్ ఇదే. క్రైస్తవులు ఎక్కడ? దెర్ ఆర్ నో క్రిస్టియన్స్ ఇన్ ద బైబుల్. దెర్ ఇస్ నో క్రిస్టియన్ రిలీజన్ ఇన్ ద బైబుల్. జీసస్ క్రైస్ట్ నెవర్ క్రియేటెడ్ ఎనీ రిలీజన్. యేసు ప్రభు వారు సంఘాన్ని కట్టాడు అంతే. ఆ సంఘ సభ్యులని ఏమన్నాడు ఆయన? ఎక్లీషియా మెంబర్స్ నా పౌరులు అన్నాడు, నా కుటుంబం అన్నాడు. ఏమంటున్నాడు చూడండి, బాహ్యమునకు యూదులైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదులైన వాడే యూదుడు. అదండి నిజముగా అంతరంగమందు మారు మనసు పొంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడే నిజమైన యూదుడు. క్రైస్తవుడు అంటలా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు క్రైస్తవుడు అంటలా, యూదుడు అంటున్నారు. మీరు యూదులా అని అడుగుతారు. ఈ వాక్యం చూపించండి. బాహ్యమందు యూదుడైన వాడు యూదుడు కాదు, అంతరంగమందు నిజంగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మను పొందుకున్నవాడే నిజమైన యూదుడు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనది అయి ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన జరుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలనే కలుగును. ఆత్మను పొందుకున్నవాడే నిజమైన యూదుడు అవుతాడే కానీ
శారీరకంగా సున్నతి చేయబడిన వాడు నిజమైన యూదుడు కాడు అని చాలా స్పష్టంగా పౌలు గారు చెప్తున్నాడు. అబ్రహాం సంతానం అంతా ఏం చేసేవాళ్ళు? సున్నతి చేసేవాళ్ళు పురుషులకి. అంటే వీళ్ళు మాత్రమే ఇశ్రాయేలీలు, మిగతా వాళ్ళందరూ ఇశ్రాయేలీలు కాదు. కానీ యేసుప్రభువు వారు వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే ఆ సున్నతి చేయబడిన ఇశ్రాయేలీలు కూడా నిజమైన ఇశ్రాయేలీలు కాదంట. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచి హృదయం పరిశుద్ధాత్మను పొందుకుంటారో వారే నిజమైన యూదులు అని చెప్తున్నాడు. వాళ్ళలో గ్రీకు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకొని నా యందు విశ్వాసం ఉంచుతున్నాడో వాడు నిజమైన యూదులు అవుతున్నారు. మరి క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు యూదులా, క్రైస్తవులా? క్రైస్తవులు లేరు కదా. చాలా జాగ్రత్తగా మనం అందరూ పరిశీలించాలి. సత్యాన్వేషణ చేయగలిగిన మనస్సు మనకి రావాలి. ఇప్పుడు చాలామంది ఎక్కిరిస్తారు, మీరు యూదులా, పాత నిబంధన పాటిస్తున్నారు, మీరు యూదులా, పస్కా పండుగ పాటిస్తున్నారు. వాక్యం చూపించండి. బాహ్యమందు యూదుడైన వాడు యూదుడు కాదు అంటే అబ్రహాం సంతానమైనంత మాత్రం యూదుడు కాదు. గలతీయులకు రాసిన పత్రికలు మీరు చూపించాను ఆల్రెడీ. చూద్దాం మళ్ళీ ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే, ఈ వర్డ్ని వాళ్ళు క్రైస్తవులుగా చేశారు. క్రీస్తు సంబంధి అన్న వర్డ్ని వాళ్ళు క్రైస్తవులుగా ఇప్పుడు న్యూ అంటే మోడర్న్ ట్రాన్స్లేషన్లో మార్చారు. నిజానికి క్రైస్తవులు అనేది వాళ్ళు ఎప్పుడు తయారు చేశారంటే మతాన్ని తయారు చేసినప్పుడు తయారు చేశారు. సో మనం అటు వెళ్ళొద్దు. క్రీస్తు సంబంధులైతే అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకున్న వారైతే, ఎవరు మీరు? ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారం వారసులై ఉన్నారు. అబ్రహాము వారసులు మనమే అంటే నిజమైన యూదులు మనమే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మను పొందుకొని బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరూ నిజమైన యూదులు అవుతున్నారు, నిజమైన అబ్రహాం సంతానం అవుతున్నారు. ఎవరు చెప్తున్నారండి? బైబిల్ చెప్తుందండి. 3వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. విశ్వాస సంబంధులే అబ్రహాము సంతానం అంట. ఈ రోజున ఇశ్రాయేల్ కంట్రీలో ఉన్న వాళ్ళు మాత్రమే ఇశ్రాయేలీలు కాదు. బైబిల్ ప్రకారం సత్యం చాలా కఠినమైనది. క్రైస్తవులారా, మీరు ఎక్కడ బైబిల్లో? అపవాది చేత మోసపోయి చాలామంది తెలియని పండుగలు చేస్తూ మోసంలో పడి ఇంకా మునిగిపోతూ ఉన్నారు. మీరందరూ ఇప్పుడైనా తెలుసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక సందర్భం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన అన్య జనులతో పేతురు గారు భోజనం చేస్తున్నారు. యెరూషలేము నుంచి పెద్దలు అందరూ వచ్చారు. సడన్ గా రాగానే పేతురు భయపడిపోయి గబగబా లేచి వాళ్ళతో కూర్చోకుండా దూరం జరిగి కూర్చుంటాడు. ఈ విషయాన్ని గమనించిన పౌలు, ఏంటయ్యా పేతురు గారు ఇలా చేస్తున్నారు అంటాడు. ఇది సందర్భం. 11 నుంచి చూద్దాం. అయితే కేఫా అంటే పేతురు అంత్యొకకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని, ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్ని జనులతో భోజనం చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. చూసారా, వేరుగా కూర్చున్నాడు. 13వ వచనం చూడండి. ముందు తక్కిన యూదులు, పేతురు అటు వెళ్ళాడు కాబట్టి అక్కడున్న యూదులు కూడా ఆయనతో వెళ్ళి కూర్చున్నారు. తక్కిన యూదులు కూడా ఆయనతో కలిసి ఈ మాయావేషం వేసుకొనిది కనుక బర్నబా కూడా వారి మాయావేషము చేత మోసపోయాను. ఏం జరిగింది ఇక్కడ? పౌలు ఏమంటాడు ఇప్పుడు చూడండి. ఇలా వెళ్ళకూడదు కదా అంటే కాన్సెప్ట్ అర్థం అవ్వాలని నేను ఈ విషయం తీసుకున్నాను. ఎవరైనా ప్రపంచంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే వాడు యూదుడు అవుతున్నాడు. మరి పేతురేంటి యూదులైన వారిని కూడా ఇంకా అన్యజనులుగా చూస్తున్నాడు? లేచిపోయాడు ఏంటి భోజనం చేసేటప్పుడు? చూడకూడదు కదా అట్లా. లాజిక్ అర్థమైందా? ఎవరైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే వాడు యూదుడే అవుతున్నాడు కదా. ఇప్పుడు కలిసి భోజనం చేస్తుంది యూదులతోనే కదా, మార్పు చెందిన యూదులతో కదా. అయితే పేతురు లేచి వెళ్ళిపోయాడేంటి? పౌలు గారు ఏమన్నారు? వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో అంటే పేతురుతో నేను చెప్పినదేమనగా,
అందరి ఎదుట వీళ్ళు సువార్తకు లోబడకుండా ప్రవర్తిస్తున్నారు కాబట్టి నేను పేతురుతో ఏమన్నాను తెలుసా అంటున్నాడు పౌలు. ఏమన్నాడంటే, నువ్వు యూదుడవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులను యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతం చేయుచున్నావు? పౌలు గారు ఏమన్నాడంటే, ముందు దీనికి బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ కొంచెం చెప్తాను వినండి. యూదులు అన్యజనులతో కలవరండి. యూదులకి అన్యజనులకి మధ్య చాలా పెద్ద గోడ ఉంది. అన్యజనులను వాళ్ళు డాగ్స్ అని పిలుస్తారు, కుక్కలని పిలుస్తారు. వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు, వారికి దేవుడి జ్ఞానం లేదు, వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు అసహ్యులు, వాళ్ళు అన్యజనులు అని దూరంగా ఉంటారు ఈ యూదులు. నిజానికి ఇవన్నీ ధర్మశాస్త్రం ఎక్కడ చెప్పట్లా. నిజానికి దేవుని యొక్క ధర్మశాస్త్రము ఇలా ట్రీట్ చేయమని చెప్పలా, కానీ వీళ్ళలో వీళ్ళు అలా ఫీల్ అయ్యారనమాట. ధర్మశాస్త్రం ఇలా ఉందని వీళ్ళు, మేము గొప్పవాళ్ళం అని వీళ్ళు ఫీల్ అయ్యి వీళ్ళు చేసుకున్నది ఇదంతా. సో ఇలా వందల సంవత్సరాలుగా వస్తూ ఉన్నది. ఇశ్రాయేలీలు, యూదులు వీళ్ళంతా గొప్పవాళ్ళు అనుకొని మిగతా వాళ్ళని చాలా నీచంగా చూడటం మొదలు పెట్టారు. ఎన్నో వందల సంవత్సరాలుగా గడిచిపోయింది ఇలాగా. సో అలాంటి యాటిట్యూడ్ యూదుల్లో అందరిలో ఉంది. ఒక రోజులో వచ్చింది కాదు, ఇది వందల సంవత్సరాలుగా వచ్చింది. ఇండియాలో ఉన్న కుల వ్యవస్థలాగా, కుల వ్యవస్థ ఇండియాలోనే లేదు, ఇదిగో వీళ్ళ దగ్గర కూడా ఉంది. వీళ్ళు కూడా మిగతా వాళ్ళని అలానే చూశారు. యేసు క్రీస్తు ద్వారా పేతురు గారు అన్ని జనుల దగ్గరికి వెళ్ళి పరిచర్య చేసి వారిని కూడా దేవునిలోకి నడిపించి యూదులనుగా చేస్తే, యూదులనుగా మారిస్తే ఇప్పుడు వాళ్ళు యూదులుగా ప్రవర్తిస్తున్నారు ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ. అన్యజనులు యూదులుగా మారుతున్నారు యేసుక్రీస్తునందు. పౌలు గారు పట్టుకున్న ఆ మిస్టేక్ ఏంటి పేతురు గారి దగ్గర? అందరూ జాగ్రత్తగా గమనించాలి, ఇది సత్యం. ఏమయ్యా పేతురు, అన్యజనులనేమో యూదులుగా ప్రవర్తించమని నువ్వే చెప్తున్నావు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత మరి నువ్వేంటి వాళ్ళతో భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నావు? ఇప్పుడు నువ్వు అన్యజనుడువా? వాళ్ళనేమో యూదులుగా ఉండమంటున్నావు, మరి నువ్వు యూదులుగా ఉండవేంటి? నువ్వు అన్యజనుల్లో ప్రవర్తిస్తున్నావేంటి? పేతురు డైరెక్ట్గా అడిగాడు పౌలు గారు. ఇప్పుడు స్టేట్మెంట్ అర్థమైంది చూడండి, 14వ వచనం. నీవు యూదుడవై ఉండువి యూదుల వలె గాక అన్యజనుల వలె ఎందుకు ప్రవర్తిస్తున్నావు? అన్యజనులను యూదుల వలె ప్రవర్తించవాలని ఎందుకు బలవంతం చేయుచున్నావు? మరొకసారి చెప్తా వినండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన ఎవరైనా ప్రపంచంలో యూదుడవుతున్నాడు, క్రైస్తవులు అవటం లేదు. గుర్తుపెట్టుకోండి, యూదులు నాన్ యూదులే ఇక్కడ అంతా మ్యాటరు. క్రైస్తవులు లేరు ఇక్కడ. క్రైస్తవ మతం 4వ శతాబ్దంలో రోమన్ క్యాథలిక్ సంఘము 325వ సంవత్సరం తర్వాత వచ్చింది కాన్స్టాంటైన్ చక్రవర్తి ద్వారా. ఓ పేతురు, నువ్వేంటయ్యా అన్యజనులనేమో యూదులు గమ్మని చెబుతున్నావు యేసుక్రీస్తునందు, నువ్వేమో యూదుడిగా కాకుండా అన్యజనుల వల్లే ప్రవర్తిస్తున్నావు. పారిపోతున్నావేంది వాళ్ళతో భోజనం చేస్తూ? మనము అర్థం చేసుకోవాలి అని ఇక్కడ పౌలు గారు పేతురు గారి ద్వారా మనకు కూడా చెప్తున్నాడు. సో వేర్ ఆర్ ద క్రిస్టియన్స్? ఎక్కడున్నారు క్రైస్తవులు? నో వేర్. క్రైస్తవులు ఎక్కడా లేరు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు నిజమైన యూదులు అవుతున్నారు. యేసుప్రభువారు పుట్టింది యూదుల రాజుగా, యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలడానికి వచ్చాడు. ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద కూర్చోడానికి వచ్చాడు. ఇప్పుడు 2వ రాకలో యేసుప్రభువారు రాగాల్ని దావీదు సింహాసనం మీదే కూర్చోబోతున్నాడు. ఒక రాజ్యం క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఆ రాజ్యంలో పౌరులం మనం యూదులమే, ఇశ్రాయేలీలమే. నిజమైన బాహ్యంగా కాదు, అంటే శారీరకంగా అబ్రహాము సంతానం ద్వారా వచ్చిన వాళ్ళం కాదు, ఆత్మ సంబంధంగా. చాలామంది అంటారు అబ్రహాముకు పుట్టేవాడు. అబ్రహాము పుట్టలేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా లేఖనముల యొక్క మార్గము ద్వారా మనందరము దేవుని యొక్క నిజమైన రాజ్య పౌరులము, యూదులము అవుతున్నాము. కాబట్టి ఈ మధ్యలో వచ్చిన ఈ క్రైస్తవులు చాలా పండుగలు ఏర్పాటు చేసుకొని చాలా మతాచారాలు పెట్టుకున్నారు. అవన్నీ కూడా బైబిల్లో లేవు అని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా అన్యజనులు అందరూ కూడా దేవుని కుమారుని ద్వారా కొత్త నిబంధనలో యూదులవుతున్నారు, యూద బిడ్డలవుతున్నారు. అంతేగాని ఎక్కడ కూడా
కొత్త మత ప్రస్తావన కానీ, ఎక్కడా కూడా కొత్త గ్రూపు ప్రస్తావన కానీ, ఎక్కడా కూడా కొత్త పండుగలు కానీ, కొత్త విధానం కానీ ఎక్కడా లేదు. శిష్యులు కానీ, శిష్యుల తర్వాత వచ్చిన భక్తులు కానీ ఎక్కడా ఇవన్నీ చేయలేదు. 300 సంవత్సరాల తర్వాత వచ్చిన ఒక రోమా చక్రవర్తి ద్వారా ఒక మతాన్ని క్రియేట్ చేసుకొని, ఆ మతం కూడా వాళ్ళ పాత మతంలాగా క్రియేట్ చేసి, తల్లి కొడుకు మతం ఏర్పరిచి, బైబిల్ని దానికి సపోర్ట్గా తీసుకొని ఒక రిలీజన్ స్టార్ట్ చేశారు. కొన్ని కొత్త కొత్త పండుగలు పెట్టారు ఇవన్నీ. అందుకే నేను దేవుని వాక్యాన్ని, అందులో ఉన్న విషయాలను చూసి నమ్మమని చెప్తున్నాను. యేసు ప్రభువారు పుట్టారు, చనిపోయారు, తిరిగి లేచారు, విషయం చెప్పారు. ఏం చేశారు మనకి? సత్యం తొలగిపోతే అందరూ మోసంలో పడిపోయి అపవాది మార్గంలోకి వెళ్ళి ఇంకా దారుణమైన పాపంలో పడిపోతారు. కాబట్టి యేసుక్రీస్తు వారి సువార్త ప్రకారము మనమందరం ఏమవుతున్నావో చూపించి నేను ముగిస్తాను. యేసు ప్రభువారు యొక్క శుభవార్త ప్రకారం మనం క్రైస్తవులు అవటం లేదు, మనము నిజమైన యూదులం అవుతున్నాము. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. సో ఈ విధంగా యేసు ప్రభువారు మనలందరినీ రాజ్య పౌరులుగా చేస్తున్నాడు, నిజమైన యూదులుగా చేస్తున్నారు. ఐ హోప్ మీరందరికీ విషయం అర్థమైందని అనుకుంటున్నాను. మరలా వచ్చే వారం ఇదే సమయానికి సువార్త సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.